నా పేరు రాజేష్. నేను మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక ఆటోమొబైల్ కంపెనీలో డిజైనర్గా ఉద్యోగం సంపాదించాను. మంచి జీతం, పైగా నాకు ఇష్టమైన నగరమైన పూణేలో పోస్టింగ్. నా జీవితాన్ని చాలా ఉత్సాహంగా గడపాలని అనుకున్నాను. కనీసం మరో 2 ఏళ్ల వరకు పెళ్లి లేదా ఇతర ప్రేమ వ్యవహారాలు వద్దని నిర్ణయించుకున్నాను. నా దృష్టి అంతా నా కెరీర్ పైనే ఉండాలని అనుకున్నాను. ఆ తర్వాత మంచి కట్నం వచ్చే సంబంధం చూసుకొని స్థిరపడాలని ప్లాన్ చేసుకున్నాను. ఇలా చాలా జాగ్రత్తగా నా జీవితాన్ని ప్లాన్ చేసుకున్నాను. అప్పుడే నా జీవితంలోకి ప్రవేశించింది దియా. ఆమె మా కంపెనీలో కొత్తగా చేరింది. నా టీంలో సభ్యురాలిగా వచ్చింది. ఆమె గురించి చెప్పాలంటే, మా కంపెనీలో అందరికంటే ఆకర్షణీయమైన వ్యక్తి ఆమె. ఆమె డ్రెస్సింగ్, జీవనశైలి చాలా ఆధునికంగా ఉంటాయి. మా టీంలో ఆమె చేరిన వెంటనే ఆమెను మెప్పించడానికి చాలా మంది ప్రయత్నించారంటే మీరే అర్థం చేసుకోండి. నిజం చెప్పాలంటే, ఆమెను మొదటిసారి చూసినప్పుడే నా బ్యాచిలర్ జీవితానికి స్వస్తి చెప్పాలనిపించింది. ఆమె ఒంపుసొంపులు, మెరిసే కళ్ళు నన్ను తొలి చూపులోనే కట్టిపడేశాయి. కాని నా జీవిత ప్రణాళిక గుర్తుకు వచ్చి, అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టడం ఎందుకని నేను పట్టించుకోలేదు. అందరూ ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటే, నేను మాత్రం నా పని చేసుకునేవాడిని. బహుశా అందుకే ఆమె దృష్టి నాపై పడింది. అప్పటి నుండి ఆమెకు పని విషయంలో ఈ చిన్న సందేహం వచ్చినా నన్నే అడిగేది. మధ్యలో నేను కాఫీ తాగడానికి వెళ్ళినా, భోజన విరామంలో కూడా నాతో వచ్చేది. అలా ఇద్దరి మధ్య నెమ్మదిగా స్నేహం మొదలైంది. ఆమె నాతో మాట్లాడే విధానం, నవ్వే తీరు నా హృదయాన్ని మెల్లగా కొల్లగొట్టడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత చాటింగ్, బయటకు వెళ్లడం, ఆపై నెమ్మదిగా డేటింగ్ కూడా మొదలుపెట్టాము. అప్పుడే ఆమె నేపథ్యం గురించి కొన్ని విషయాలు నాకు తెలిసాయి. ఆమె తండ్రి పెద్ద వ్యాపారవేత్త అని తెలిసింది. నిజానికి ఆమెకు ఈ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని, కాని ఆమె తన తండ్రి సహాయం లేకుండా స్వంతంగా ఎదగాలని ఇలా ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుందని తెలిసింది. అబ్బో, చాలా గొప్పగా ఉందే అని అనుకున్నాను. మొదట ఆమెను ప్రపోజ్ చేద్దామనుకున్నాను. కాని ఆమె నేపథ్యం తెలిసిన తర్వాత నేను సైలెంట్ అయిపోయాను. ఎందుకంటే, మాది మధ్యతరగతి కుటుంబం. ప్రేమ విఫలమవుతుందని నాకు తెలుసు. అందుకే ఆమెకు ప్రపోజ్ చేయకుండా నన్ను నేను నియంత్రించుకున్నాను. కానీ నా పుట్టినరోజున ఆమె నా కోసం తన ఫామ్హౌస్లో ఒక పార్టీ ఏర్పాటు చేసింది. నేను ఎంత వద్దన్నా వినలేదు. నేను అక్కడికి వెళ్లేసరికి ఆమె తప్ప ఎవరూ లేరు. ఆ ఫామ్హౌస్ నిశ్శబ్దంగా, ఆహ్లాదకరమైన వెలుగుతో నిండి ఉంది. ఇదేంటి, పుట్టినరోజు పార్టీ అన్నావు, మరి ఇక్కడ ఎవరూ లేరే అని అడిగాను. దానికి ఆమె, ఇది మన ఇద్దరి కోసమే చేసిన ప్రత్యేక ఏర్పాటు అని చెప్పి, నాతో కేక్ కట్ చేయించి నా పెదాలపై తన పెదాలు ఉంచి నన్ను ప్రపోజ్ చేసింది. ఆ క్షణం నా శరీరం ఒక విద్యుత్ తరంగంలా కంపించింది. ఆమె పెదవుల స్పర్శ నాలో కొత్త కోరికలను రేకెత్తించింది. ఆ సమయంలో నేను కాదనలేకపోయాను. ఆ రోజే మేమిద్దరం ఒక్కటయ్యాం. ఆమె నన్ను తన వెచ్చని కౌగిలిలోకి తీసుకుంది. ఆ రాత్రి మేము ఒకరి శరీరాల వేడిని ఆస్వాదించాం. ఆమె స్పర్శ నాలో ప్రకంపనలు సృష్టించింది. ఎన్నో మధురమైన అనుభూతులను ఆస్వాదించాం. ఆమె నా శరీరంపై తన చేతులను తిప్పుతుంటే, నాలో దాగి ఉన్న కోరికలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఆ తర్వాత నేను మా బంధాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాను. ఆమెను చూడకుండా, ఆమెతో మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా గడిచేది కాదు నాకు. నిజం చెప్పాలంటే, నేను నిద్ర లేవాలంటే ఆమె ఫోన్తో నిద్ర లేవాలి, పడుకోవాలంటే ఆమె గుడ్ నైట్ చెప్పిన తర్వాతే పడుకోవాలి. అంతలా ఆమెకు అలవాటు పడిపోయాను. ఇలాంటి సమయంలోనే మా ప్రేమ జీవితంలోకి అడుగుపెట్టింది ఆమె అక్క సాక్షి. నిజానికి సాక్షి ఒక ప్రసిద్ధ నటి, ముంబైలో ఉంటుంది. ఆమెకు ఎప్పటికైనా స్టార్ హీరోయిన్ అవ్వాలని లక్ష్యం. అలాంటి ఆమెకు మొదటిసారి ఒక పెద్ద సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా షూటింగ్ పూణేలో జరుగుతోంది. అందుకే దియా తన అక్కను కలవాలని, షూటింగ్ చూడాలని ఆ రోజు ఆఫీస్కు సెలవు పెట్టింది. తను ఒక్కతే వెళ్తే సరిపోయేది, కాని వెళ్తూ వెళ్తూ నన్ను కూడా తీసుకువెళ్ళింది. నాకైతే వెళ్లడం ఇష్టం లేదు. ఎందుకంటే, మా ప్రేమ గురించి వాళ్ల ఇంట్లో వాళ్లకు అంత త్వరగా తెలియడం నాకు ఇష్టం లేదు. నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేదు అప్పటికి.
అందుకే వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఖచ్చితంగా సమస్య అవుతుందని నాకు బాగా తెలుసు. ఇదే విషయానికి నేను దియాకు చెప్పి, నేను రాను అన్నాను. కాని ఆమె మాత్రం, మా అక్క అలాంటిది కాదు. తను చాలా స్నేహంగా ఉంటుంది. ఖచ్చితంగా మన ప్రేమను అర్థం చేసుకుంటుంది అని చెప్పింది. ఇక మేము షూటింగ్ స్పాట్కు వెళ్ళాం. సాక్షి ఒక ముఖ్యమైన సన్నివేశంలో నటిస్తోంది. అప్పుడే నేను మొదటిసారి సాక్షిని దగ్గరగా చూడటం. ఆమె అందం అద్భుతంగా ఉంది. ఆమె కళ్ళు లోతుగా, ఆకర్షణీయంగా ఉన్నాయి. నేను ఆమె అందానికి మంత్రముగ్ధుడినై అలానే చూస్తుండిపోయాను. ఆమె నడుము వంపులు, ఆమె నడిచే తీరు నాలో తెలియని కోరికలను రేకెత్తించాయి. షూటింగ్ అయిపోయిన తర్వాత దియా నన్ను తన అక్కకు పరిచయం చేసింది. మొదట ఆమె చాలా బాగా మాట్లాడింది. ఎప్పుడైతే నాది ఒక మధ్యతరగతి నేపథ్యం అని తెలిసిందో అప్పుడు ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇక ఎప్పుడైతే నేను తన చెల్లితో ప్రేమలో ఉన్నానని తెలిసిందో అప్పుడు ఆమె అసలు స్వభావం బయటపడింది. ఆమె చూపుల్లో అసూయ, పెదవులపై చులకన కనిపించాయి. ఆమె నాతో దురుసుగా మాట్లాడటం, నాకు మర్యాద ఇవ్వకపోవడం మొదలుపెట్టింది. నాకు అప్పుడే అనిపించింది, ఇక ముందు చాలా కష్టంగా మారబోతుందని. సాక్షి ఎంత అసూయతో ఉందంటే దియాను వెంటనే తనతో పాటు ముంబై తీసుకెళ్లిపోయింది. తర్వాత దాదాపు వారం రోజులు ఫోన్ కాల్స్ లేవు, మెసేజ్లు లేవు. నాకైతే పిచ్చెక్కిపోయింది. ఇక దాదాపు వారం రోజుల తర్వాత దియా నుండి మెసేజ్ వచ్చింది, నన్ను క్షమించు, మనం విడిపోదాం అని. ఆ మెసేజ్ చదవగానే నా మైండ్ బ్లాక్ అయిపోయింది అంటే నమ్మండి. ఇక ఆమెకు కంటిన్యూగా కాల్ చేశాను. దాదాపు గంట తర్వాత నా కాల్ ఆన్సర్ చేసింది. ఏమైంది నీకు సడెన్గా అని అడిగితే, మనం ఇద్దరం సరిపోము, లైట్ తీసుకో అని కాల్ కట్ చేసింది. ఇక అంతే, దాని తర్వాత నా నెంబర్ కూడా బ్లాక్ చేసింది. 2 రోజుల తర్వాత మా కంపెనీ నుండి రాజీనామా చేసింది దియా. కారణం ఏమిటంటే నేను విదేశాలకు వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. ఇక ఆ తర్వాత నేను పడిన బాధ వర్ణనాతీతం. కానీ ఒక్క విషయానికి మాత్రం ఖచ్చితంగా తెలుసు, నాకు దీనికంతటికీ కారణం తన అక్కే అని. ఎప్పుడైనా ఒక మంచి అవకాశం దొరకదా అని ఎదురు చూస్తున్నాను నేను. ఇంతలో నాకు ఒక విషయానికి తెలిసింది, తన అక్క ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న వ్యక్తితో నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లి రద్దయిందని. ఈ వార్త వినగానే నాకు చాలా ఆనందం వేసింది. అందుకే నా బాధ ఎలా ఉంటుందో తనకు తెలియాలని సోషల్ మీడియాలో ఆమెకు మెసేజ్ చేశాను. ఇక మా ఇద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగింది. రాజేష్, హాయ్ సాక్షి. సాక్షి, ఎందుకు మెసేజ్ చేశావ్? రాజేష్, హాయ్ అని మెసేజ్ చేస్తే కూడా తప్పా? సాక్షి, నాకు తెలుసు నువ్వు ఎందుకు చేశావో. నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు. రాజేష్, ఏమీ తెలియనట్టు సానుభూతి ఎందుకు? ఏమైంది అసలు? సాక్షి, అంటే నీకు నిజంగా ఏమైందో తెలియదా? రాజేష్, మళ్ళీ చాలా అమాయకంగా, నిజంగా తెలియదు ప్రామిస్. సాక్షి, నా పెళ్లి రద్దయింది. రాజేష్, ఓ అవునా, ఐయామ్ సారీ టు హియర్ దిస్. సాక్షి, నా తప్పేమీ లేదు, కాని అతనే నన్ను మోసం చేశాడు. రాజేష్, కొన్నిసార్లు అంతే సాక్షి, మనం చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తుంటాం. సాక్షి, ఐయామ్ సారీ రాజేష్. రాజేష్, ఎందుకు సాక్షి? సాక్షి, నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నా వల్లే దియా నీకు దూరమైంది. రాజేష్, ఇట్స్ ఓకే, ఇప్పటికైనా నువ్వు నీ తప్పును తెలుసుకున్నావ్, నాకు అది చాలు. సాక్షి, నో, సరిపోదు. నేను మళ్ళీ నా చెల్లెలిని, నిన్ను కలపాలి. అప్పుడే నాకు కొంచెమైనా మనశ్శాంతిగా ఉంటుంది. రాజేష్, నో, ఆ పని మాత్రం చేయకు. సాక్షి, ఎందుకు? రాజేష్, తనంతట తాను నా విలువ తెలుసుకొని రావాలి. అప్పుడే నేను యాక్సెప్ట్ చేస్తాను. సాక్షి, సరే, కానీ నాకు నిన్ను ఒకసారి కలవాలని ఉంది. రాజేష్, ఎందుకు? సాక్షి, నిన్ను ఒకసారి వ్యక్తిగతంగా కలిసి క్షమాపణ చెప్పాలని ఉంది. చేసింది క్షమాపణ కాదు, మార్పు. అది నీలో వచ్చింది. నాకు అది చాలు. రాజేష్, నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. సాక్షి, ప్లీజ్ కాదనకు. నా కోసం. ఎందుకో, తను ఎవరి తోడైనా ఉండాలని అనుకుంటుంది అని అనిపించింది నాకు ఆ సమయంలో. నాకు కూడా బ్రేకప్ అయిన దగ్గర నుండి మనసేమి బాగోలేదు. అందుకే
కొన్ని రోజులు సెలవు పెట్టి తనను కలుద్దాం అనుకున్నాను. ఇద్దరం గోవాలో కలుసుకోవాలని ప్లాన్ చేసుకున్నాం. తను మా ఇద్దరి కోసం ఒక ప్రైవేట్ బీచ్ హౌస్ బుక్ చేసింది. తను నన్ను చూడగానే చాలా ఎమోషనల్ అయిపోయింది. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆమె పెదవులు వణుకుతున్నాయి. నేను ఆమెను దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకున్నాను. ఆమె నా భుజంపై తలవాల్చి వెక్కివెక్కి ఏడ్చింది. మేమిద్దరం బీచ్ హౌస్లో ఒక రోజు సరదాగా గడిపాం. తనకు మరియు నాకు కొంత ఉపశమనం కలిగింది. సాయంత్రం సూర్యాస్తమయం చూస్తూ ఇద్దరం ఒకరికొకరు దగ్గరయ్యాం. ఆమె చేతులు నా చేతుల్లో వెచ్చగా ఉన్నాయి. ఆ రాత్రి డిన్నర్ తర్వాత మేము బాల్కనీలో కూర్చున్నాం. చల్లటి గాలులు వీస్తున్నాయి. నిశ్శబ్దమైన వాతావరణం మమ్మల్ని మరింత దగ్గర చేసింది. ఆమె నా వైపు తిరిగి నా కళ్లలోకి చూసింది. ఆ చూపులో బాధ, ఒంటరితనం మరియు ఒక తెలియని కోరిక కనిపించాయి. నేను ఆమె చెంపను మెల్లగా తాకాను. ఆమె నా స్పర్శకు పులకించింది. ఆ క్షణం మేము మా బాధను మరిచిపోయాం. ఆమె నా పెదవులపై తన పెదవులు ఉంచింది. అది కేవలం ఒక ముద్దు కాదు, అది మా ఇద్దరి బాధను, ఒంటరితనాన్ని పంచుకునే ఒక ప్రయత్నం. ఆ ముద్దు క్రమంగా మరింత గాఢంగా మారింది. ఆమె చేతులు నా జుట్టులోకి చొచ్చుకుపోయాయి. నా శరీరం ఆమె స్పర్శకు ప్రతిస్పందించింది. మేము ఒకరినొకరు విడిచి ఉండలేకపోయాం. ఆమె నన్ను లోపలికి తీసుకువెళ్ళింది. ఆ రాత్రి మేము ఒకరి కౌగిలిలో ఒకరమైపోయాం. ఆమె శరీరం నా స్పర్శ కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. నేను ఆమె దుస్తులను ఒక్కొక్కటిగా తొలగించాను. ఆమె అందం నన్ను మరింతగా ఆకర్షించింది. ఆమె చర్మం వెచ్చగా, మృదువుగా ఉంది. నేను ఆమెను నాలో బంధించి నా పెదాలతో ఆమె శరీరంపై ముద్దులు పెట్టాను. ఆమె నా స్పర్శకు మూలుగుతూ నన్ను మరింత దగ్గరగా లాక్కుంది. ఆ రాత్రి మేము మా బాధను మరిచిపోయి ఒకరిలో ఒకరు లీనమైపోయాం. మా శ్వాసలు కలిసిపోయాయి. మా హృదయాలు వేగంగా కొట్టుకున్నాయి. ప్రతి స్పర్శ ఒక కొత్త అనుభూతినిచ్చింది. మరుసటి రోజు ఉదయం మేము మరింత దగ్గరయ్యాం. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ నిన్నటి రాత్రి జరిగిన దాని గురించి మౌనంగా మాట్లాడుకున్నాం. ఆ రోజుంతా మేము బీచ్లో చేతులు పట్టుకుని తిరిగాం. అలల శబ్దాన్ని వింటూ ఒకరి భుజాలపై ఒకరు వాలిపోయాం. మా మధ్య మాటలు తక్కువైనా చూపులు ఎంతో చెప్పాయి. ఆ రాత్రి మళ్లీ మేము ఒకటయ్యాం. ఒకరి శరీరాలు ఒకరిని కోరుకున్నాయి. మా బాధ ఒకరి స్పర్శలో మాయమైపోయింది. అలా నా లవర్ బ్రేకప్తో బాధపడుతున్న నన్ను తన అక్క ఓదార్చింది. అనుకోకుండా మొదలైన మా బంధం ఒక కొత్త మలుపు తిరిగింది. ఆ 3 రోజులు మేము ఒకరికొకరు మరింత దగ్గరయ్యాం. మా మధ్య ఏర్పడిన బంధం కేవలం శారీరకమైనది మాత్రమే కాదు, అది ఒకరి బాధను మరొకరు పంచుకోవడం వల్ల ఏర్పడిన మానసికమైన అనుబంధం కూడా.